ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మేడారంలో ప్రధాన ఘట్టం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరారు. సారలమ్మ గద్దను చేరడం కోసం కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పూజారులందరూ కూడా బందోబస్తు మధ్య పూర్తిగా అమ్మవారిని వారి ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం గద్దెకు చేర్చడం కోసం ఎండోమెంట్ అధికారులతో పాటు ఆదివాసీ పూజారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులందరూ కూడా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే అమ్మవారు మేడారం గద్దెకు వస్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రొసీజర్ జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎలా వస్తారు, అమ్మవారిని రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, సమ్మక్క గద్దె దగ్గరికి, సమ్మక్క గుడి దగ్గరికి వెళ్లి ఎలా వస్తారు అనేది ఒకసారి ఎండోమెంట్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఏం జరుగుతుంది సార్? సారలమ్మ బయలుదేరారు, కొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నారు. అసలు ఈ రోజు సారలమ్మ రావడానికి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, పూజారులు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారు, గద్దెకు చేరేటప్పుడు ఎలాంటి కార్యాచరణ ఉంటుంది, ఎన్ని గంటల వరకు రావచ్చు సార్? మొత్తం అమ్మవారి తరలింపు ప్రక్రియ వివరణ చెప్పండి. సారలమ్మ అమ్మవారు సమ్మక్క సారలమ్మ జాతర 2024 మనం ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళ అంటాం మనం దీన్ని. దీంట్లో ప్రథమ ఘట్టం ఈరోజు సారలమ్మ అమ్మవారు రావడం. సారలమ్మ అమ్మవారితో పాటు పగిడిద్దరాజుల స్వామివారు, గోవిందరాజుల స్వామివారు వస్తారు. దీనికి ఈరోజు ఉదయం నుంచి ముగ్గులు అలకడము, అది ఫస్ట్ గద్దెలు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ ఆదివాసీ గిరిజన సంప్రదాయం, ముగ్గులు పెట్టుకోవడం. దాని తర్వాత ఇప్పుడు అందరూ కలిసి కన్నెపల్లి నుంచి అక్కడి నుంచి కొండాయి నుంచి వచ్చేసి అమ్మవార్లందరూ సారలమ్మవారు అందరూ కలిసి ఒకటేసారి వస్తారు. వారందరూ వచ్చి ప్రతిష్ట జరుగుతుంది. ఇది పూర్తిగా ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి జాతర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ములుగు జిల్లా అధికార యంత్రం కానీ, వివిధ శాఖలు కానీ సమన్వయంతో పనిచేస్తూ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. గత జాతరల కంటే కూడా ఇప్పుడు కొంచెం ఇంకొన్ని భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో గవర్నమెంట్ కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన జిల్లా అధికార యంత్రం కానీ కృషి చేస్తున్నాము. అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు జంపన్న వాగులోకి వెళ్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత పగిడిద్దరాజు కానీ, గోవిందరాజు కానీ సమ్మక్క టెంపుల్ దగ్గర ఉన్నారు. సారలమ్మ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వస్తారా సార్? అక్కడికి ఎలా వెళ్తారు? అక్కడి నుంచి అక్కడ ఏం చేస్తారు? అక్కడి నుంచి మొత్తం కూడా అందరూ ఒక దగ్గరికి చేరుతారు. చేరి సమ్మక్క దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి ఇటు వచ్చేస్తారు. ఈ మన గద్దెలో వచ్చేసి ప్రతిష్ట జరుగుతుందండి. ఎంత టైం పట్టుతుంది సార్ సుమారుకి ఇదంతా? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ అనేది కొంచెం ఇదిగానే ఉంటుంది. ఈసారి కొంచెం 9 ఆ ప్రాంతం కల్లా అవ్వచ్చు అని అనుకుంటున్నాం. మనం మాక్సిమం రెడీ అవుతున్నారు. పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మూమెంట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సరే, దానికి సంబంధించి వాళ్ళ సాంప్రదాయానికి ఎటువంటి భంగం కలగకుండా, గిరిజన సాంప్రదాయంలో భంగం కలగకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారి ప్రతిష్ట కార్యక్రమం కూడా ఈరోజు 100% సక్సెస్ చేస్తాం మీ అందరి సహకారంతో. అమ్మవారి గిరిజన సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి ఈ విధానంలో సారలమ్మ బయలుదేరుతున్నటువంటి సారలమ్మ పూజారులు ఇప్పటికీ బయలుదేరారు. ప్రత్యేక పూజ చేసిన తర్వాత కన్నపల్లి గ్రామంలో ప్రతి ఆడపడుచు ఇంటి దగ్గర నీళ్లు పోసి అమ్మవారిని స్వాగతం పలుకుతూ మేడారంకి తీసుకురావడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా అక్కడి నుంచి అమ్మవారి ఇక్కడ రావడానికి 3 గంటల సమయం పడుతుంది. అమ్మవారు సారమ్మ వచ్చేటప్పటికి సారమ్మతో పాటుగా పైడీధరాజు అలాగే గోవిందరాజులు ఈ ముగ్గురు కూడా సమ్మక్క టెంపుల్ కి, మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క టెంపుల్ దగ్గరికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆ పూజారులు తీసుకొచ్చి పగిడిద్దరాజును, గోవిందరాజులను, సారలమ్మను ఈ రోజు గద్దె మీద ప్రతిష్ఠ చేస్తారు. ఇదంతా 9:30 కల్లా పూర్తయిన తర్వాత ఈ రోజు ప్రధాన ఘట్టం పూర్తవుతున్నట్టుగా అవుతుంది. కొద్దిసేపట్లో ఆ ప్రక్రియ పూర్తి కాబోతుంది. దానికోసం పూర్తి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాలకు, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూనే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఈ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే అమ్మవారు రాబోతున్నారు. దీంతో మేడారంకి సారలమ్మ వస్తున్న నేపథ్యంలో కన్నెపల్లిలో పూజారులు వాళ్ళని సారలమ్మ తరలి రావడాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున జనం మేడారానికి చేరుకున్నారు. కన్నెపల్లి రోడ్డు మొత్తం జనమయం అవడం వల్ల తరలింపు కొంచెం ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు.